హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్సీ విత్ కర్లీ. నా పేరు ఏకే రెడ్డి. బట్ వాట్ ఈస్ ద కంటెంట్ అండ్ వాట్ ఈస్ ద స్టోరీ? కాన్సెప్ట్ ఏంటి, డైలాగ్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి నాకు తెలియాలి కదా. ఏమంటారు? దిస్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్సీ కార్స్, ఆర్సీ హెలికాప్టర్స్ అండ్ క్రాలర్స్ అండ్ ఆర్సీ షిప్స్. ఓకే, కార్ గురించి తెలుసుకుందాం. మన ముందుంది ల్యాండ్ క్రూజర్ MN82 మోడల్ అనమాట. ఇది టొయోటా అఫీషియల్లీ లైసెన్స్. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఓపెన్ చేసేద్దాం. దీన్ని ఓపెన్ చేయబోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే ముందు ఇలా నెక్స్ట్ లెవెల్ కార్స్ తోటి నేను ముందుకు వస్తాను. లెట్స్ బ్రింగ్ దిస్ అవుట్. ప్యాకేజింగ్ అయితే డీసెంట్ గా ఉంది. ఫస్ట్ అయితే దీంట్లో నుంచి చూసేసి చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని ఒక లుక్ వేద్దాం మనం. కార్కి ఇంకా కొన్ని స్టిక్కర్స్, గైడ్ బుక్ అయితే ఇచ్చారు. ఇంకా ఇవి స్టిక్కర్స్ కావాలంటే అంటించుకోవచ్చు. నేనైతే తెలుసుకోవట్లేదు, ఎందుకంటే మేబీ తర్వాత తడిచినప్పుడు పెయింట్ పోవడం అలా జరుగుతుంది అనమాట. సో దీని పక్కన పెట్టేద్దాం. దీని ప్రైస్ విషయం లాస్ట్లో మాట్లాడదాం. ముందైతే దీని గురించి తెలుసుకుందాం. మెయిన్గా దీనిలో డీటెయిలింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ల్యాండ్ క్రూజర్ అనమాట, FJ40. సో ఎగ్జాక్ట్లీ డిట్టో దించేశారు. అండ్ దీనికి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్స్ ఇచ్చారు, చూసుకోవచ్చు. అండ్ దెన్ దీనికి బ్యాటరీ అయితే ఫ్రంట్లో ఇచ్చారు. దీంట్లో కూల్ థింగ్ వచ్చేసి లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఆన్ చేయగానే మనకి లైట్స్ వెలుగుతాయి అనమాట. వెనక రెడ్ లైట్స్ కూడా వెలుగుతాయి. బ్యాక్ కి మూవ్ చేస్తుంటే మనకి బ్యాక్ లైట్స్ కూడా వెలుగుతాయి అనమాట. అండ్ కూల్ థింగ్ అయితే రైట్ సైడ్ టర్న్ చేస్తే రైట్ ఇండికేటర్, లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే లెఫ్ట్ ఇండికేటర్ వెలుగుతుంటది అనమాట. ఆ ఫీల్ వస్తుంది, సూపర్ ఉంటది. అండ్ ఈ లైట్ ని మనం ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. ఇదే ఇక్కడ ఈ స్విచ్ ని లాంగ్ ప్రెస్ కనుక చేస్తే హజార్డ్ లైట్స్ వస్తాయి అనమాట. మన గ్యారేజ్ లో ఆర్సీ కార్ కలెక్షన్ లో దీన్ని ఇలా హజార్డ్ లైట్స్ తోటి పెట్టి పార్కింగ్ లో ఆ ఫీల్ అనేది రావాలి కదా, ఖచ్చితంగా పీక్ మెయిల్ ఉంటది కదా మనకి. అదంతా ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నాకైతే ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. అండ్ దీని డ్రైవింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది 4-wheel డ్రైవ్ తో వస్తుంది అనమాట. తెలిసిందే మనకి తార్ లో వస్తుంది. అలానే ఇది మేడ్ ఫర్ ఆఫ్ రోడింగ్ అనమాట. టైర్స్ కూడా ఆఫ్ రోడింగ్ టైర్స్ ఇచ్చారు, డీసెంట్ గానే ఉన్నాయి, బట్ పర్లేదు. దీని ట్రాక్షన్ కంట్రోల్ అయితే మనం ట్రైల్ వేసి చూద్దాం. వెనక ఈ డబ్బా ఏంటంటే ఇది మనకి స్టోరేజ్ స్పేస్ లాగా అనమాట. ఆల్ 4 సైడ్స్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి, చూసుకోవచ్చు. చాలా స్పేస్ ఇస్తాడు, అంటే క్యాంపింగ్ కిట్స్, బోన్ ఫైర్ కిట్స్ ఏమన్నా పెట్టుకోవడానికి అనమాట ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు. అండ్ ఈ స్టెప్నీ టైర్ కూడా చాలా, ఇది ఒరిజినల్ టైరు, సో హెల్ప్ఫుల్ అనే చెప్పుకోవచ్చు మనం. ఇది ఆఫ్ రోడింగ్ కాబట్టి ఇది జస్ట్ అన్స్క్రూ చేసి బిగించుకొని వెళ్ళిపోవడం. ఇది దీని సస్పెన్షన్ చూడొచ్చు. ఇది 1:12 స్కేల్ అయినా కానీ 2 ఇంచెస్ పైకి ఉంది జస్ట్ ఒక గాను. స్టిల్ ఈ 3 టైర్స్ అనేవి కింద ఆనుకొనే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఆ సస్పెన్షన్ ఎంత బాగా వర్క్ చేస్తుందో. ఓకే, ఇది క్లైమ్ చేస్తుందో లేదో చూద్దాం. చాలా స్మూత్ గా క్లైమ్ చేసింది, చూసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా ఎంత స్మూత్ గా వర్క్ చేస్తుందో. ఒకసారి దీన్ని జస్ట్ స్పీడ్ టెస్ట్ చేద్దాం, అంటే థ్రోటిల్ ఎలా ఉందో చూద్దాం. చూసుకోవచ్చు, స్పీడ్ కూడా సెక్సీ ఉంది. ఇది ఆఫ్ రోడ్ కార్ అయినా కానీ అసలు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది 45 degrees యాంగిల్లో మనం పెట్టామన్నమాట దీన్ని. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఇది క్లైమ్ చేసిద్దో చేయలేదో. చాలా అలవోకగా ఎక్కిపోయింది, అసలు ఇబ్బంది ఏమీ లేదు. ఓవరాల్ గా అయితే ఇది దీని గురించి. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే 4000 పడింది. ఈ వర్త కదా మీరు కామెంట్ సెక్షన్ చేయండి. అగైన్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అడిగితే చూడొచ్చు ఎంత స్టేబుల్ గా నుంచిందో ఈ స్లాంట్ లో కూడా. సో నన్ను అడిగితే నేను ఖచ్చితంగా ఈ ప్రైస్ పాయింట్ లో దీన్ని డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను.
ఎందుకంటే ఇంతకు మించి మీకు ఆర్‌సీ గ్రేడ్‌లో అంటే కష్టం. చాలా బావుంది. ఎంఎన్ డిజైన్ అప్‌గ్రేడ్ చేసింది. నాట్ సో లాంగ్ అన్నమాట. చాలా రీసెంట్‌గానే లాంచ్ అయింది ఇది. మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు కావాలంటే. దీని గురించి ఆఫ్ రోడింగ్ అయితే మాత్రం ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో పోస్ట్ చేస్తాను. గో చెక్ ఇట్ ఔట్. థాంక్స్ ఫర్ వాచింగ్. రిమెంబర్ కీప్ ఇట్ ఫన్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.